యానిమల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తృప్తి డిమ్రీ, ప్రభాస్ నటించే స్పిరిట్ చిత్రంలో హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె నటించాల్సి ఉండగా, ఆమె 20 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో తృప్తికి అవకాశం దక్కింది. తృప్తి డిమ్రీ, యానిమల్ సినిమాకు ముందు ఈ బ్యూటీ ఎవరనేది పెద్దగా తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా అవేవి తృప్తికి గుర్తింపుని తెచ్చిపెట్టలేదు. కానీ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్లో అందాల ఆరబోసి ఓవర్నైట్ స్టార్గా మారింది. ఆ తర్వాత తృప్తికి వరుస ఛాన్స్లు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ తృప్తి పేరు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానికి కారణం మళ్లీ సందీప్ రెడ్డినే. ప్రభాస్తో ఆయన తెరకెక్కించబోతున్న స్పిరిట్ చిత్రంలో తృప్తిని హీరోయిన్గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించడంతో తృప్తి పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. దీపికా ప్లేస్లో ప్రభాస్తో సందీప్ తెరకెక్కించే స్పిరిట్లో దీపికా పదుకొనె హీరోయిన్గా నటించాల్సింది. ఈ మేరకు సందీప్ కూడా ఆమెకు కథ చెప్పి ఒప్పించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆమెను పక్కకు పెట్టి తృప్తికి ఛాన్స్ ఇచ్చాడు. దీపికా పదుకొనె పెట్టిన కండీషన్స్ నచ్చకపోవడంతోనే సందీప్ ఆమెను తప్పించాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉందని, అది నచ్చకనే దీపికానే తప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. అంతేకాదు స్పిరిట్ కథను లీక్ చేస్తూ సందీప్ని కించపరిచేలా బాలీవుడ్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన దీపికా. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్కి జోడీగా దీపికా అయితేనే బాగుంటుందని భావించాడు సందీప్. తొలుత ఆమెకే ఈ కథను వినిపించాడట. ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారట. 20 కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తేనే నటిస్తానని చెప్పిందట. అంతేకాదు టైమింగ్స్ విషయంలోనూ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇంట్లో చిన్న పాప ఉండడం కారణంగా ఎక్కువ గంటలు పని చేయలేనని చెప్పిందట. దీపికా పెట్టిన కండీషన్స్. ఆమె అడిగిన రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో సందీప్ ఆమెను పక్కకు పెట్టి తృప్తి డిమ్రీని హీరోయిన్గా తీసుకున్నాడు. ఐదింతలు తక్కువే. స్పిరిట్ కోసం దీపికా 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే, దానికి ఐదింతలు తక్కువకు తృప్తి ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంటే ఈ సినిమాకు గాను తృప్తి రూ. 4 కోట్లను పారితోషికంగా అందుకుంటుంది. గత సినిమాలతో పోలిస్తే ఆమెకు ఇది చాలా ఎక్కువ. యానిమల్ కంటే ముందే ఒక్కో సినిమాకు కేవలం రూ. 40 లక్షలు మాత్రమే తీసుకునే తృప్తి. ఆ సినిమా తర్వాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇక స్పిరిట్కు తన కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటుంది. అయితే దీపికా డిమాండ్ చేసిన పారితోషికంతో పోలిస్తే తృప్తి అడిగింది చాలా తక్కువని నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేశారట. ఇక స్పిరిట్ విషయానికొస్తే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నట్లు సమాచారం. దాదాపు 400 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. చివరకు దీపికా పెట్టిన షరతులు, అధిక డిమాండ్ కారణంగా సందీప్ ఆమెను తప్పించి తృప్తిని ఎంచుకున్నాడు. తృప్తికి ఎంత పారితోషికం ఇచ్చారనేది ఇంకా రహస్యమే.